ప్రస్తుతం నేను జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో ఉన్న. జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ చాలా హోరాహోరీగా జరుగుతుంది. నాకు రైట్ సైడ్ ఏమో జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ వస్తుంది, లెఫ్ట్ సైడ్ ఏమో కుకట్పల్లి కాన్స్టిట్యున్సీ వస్తుంది. సో రంగారెడ్డి డిస్ట్రిక్ట్స్ ఒక సైడ్ ఏమో హైదరాబాద్లో అంటే ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికలు జరుగుతుంది కాబట్టి ఇది హైదరాబాద్ జిల్లా, కాబట్టి హైదరాబాద్ జిల్లాకు చెందిన జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో ఉన్న వైన్ షాప్ అయితే బంద్ చేశారు. బట్ ఎగ్జాక్ట్ దాని రోడ్డు ఆపోజిట్ ఉంది, అది రంగారెడ్డి డిస్ట్రిక్ట్ వస్తుంది, అది కుకట్పల్లి కాన్స్టిట్యున్సీ అట. దాంట్లో వైన్ షాప్ మాత్రం చాలా ఓపెన్గా ఉంది. అక్కడ చాలా పెద్ద ఎత్తున మద్యం విక్రయాలు అయితే జరుగుతున్నాయి. టెక్నికల్గా డిస్టిక్లు వేరైనా కూడా ఇది ఓటర్లను ప్రభావితం చేసే విధంగా ఉందని చెప్పేసి చాలా వరకు అయితే చెప్తున్న పరిస్థితి. ఇప్పటికే చాలా వరకు ఓటర్లను ప్రభావితం ఏదైతే పార్టీలు మద్యంతో పాటు నగదు ఇట్లా చాలా వరకు ఓటర్ను ప్రభావితం చేస్తున్నాయని చెప్పేస్తున్న తరుణంలో ఎగ్జాక్ట్ రోడ్డుకు అవతల వైపున ఒక షాప్ నడుస్తుంది, ఒక షాప్ ఏమో క్లోజ్ ఉంది. సో దీనివల్ల ఓటర్లు ప్రభావితం అయ్యే ఛాన్స్ లేదా అని చెప్పేసి చాలా వరకు ఇక్కడ స్థానికులు ప్రశ్నిస్తున్న పరిస్థితి. మరో పక్కన రంగారెడ్డి డిస్టిక్ కింద అది కుకట్పల్లి కాన్స్టిట్యున్సీ కింద వస్తుందని చెప్పేసి అక్కడ యథేచ్ఛగా మద్యం విక్రయాలు అయితే జరుగుతున్నాయి. చాలామంది చాలా ఓపెన్గా తాగుతున్న పరిస్థితి. దాంట్లో ఓటర్లు ప్రభావితం చేసే విధంగా కూడా పలు రకాల పార్టీల చెందిన నేతలు కూడా నాకైతే కనబడిన పరిస్థితి. సో ఇటు ఒకవైపు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి అయితే బంద్ ఉంది, మరో పక్కన రంగారెడ్డి డిస్టిక్ అని చెప్పేసి టెక్నికల్గా అయితే అది సాధ్యం కాదు కాబట్టి అని చెప్పేసి మేము షాపాలతో మాట్లాడితే మేము ఒక రోజు లాస్ అవుతాము, చాలా లక్షలు కట్టి లైసెన్స్ తెచ్చుకుంటాం కాబట్టి ఒక్కరోజు లాస్ అయినా మాకు లాస్. హైదరాబాద్లో ఎలక్షన్ జరుగుతున్నాయి, జూబ్లీహిల్స్లో ఎలక్షన్ జరుగుతున్నాయి కాబట్టి మాకేంటి అని చెప్పేసి మేమెందుకు షాప్ బంద్ చేయాలని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. మాకు అధికారులు కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ కానీ ఎటువంటి గైడ్లైన్స్ కూడా ఇవ్వలేని పరిస్థితి. మనతో పాటు కొంతమంది స్థానికులు ఉన్నారు ఇదే అంశంపై మాట్లాడడానికి. చెప్పండి బ్రదర్, ఏం చెప్తారు? గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు తెలంగాణలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా కూడా ప్రశాంతంగా వాతావరణంలో జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అంతా మంచిగా జరుగుతుంది. ఈరోజు కూడా ప్రతి ఒక్కరు కూడా సాంప్రదాయబద్ధంగా కూడా ఓటు వేయడం అనేది జరుగుతుంది ఈరోజు. కాకపోతే ఏంటంటే జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కటి ఓటు అక్కడ వినియోగించుకోవాలి. ఓటు అనేది చాలా సాంప్రదాయం. ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా ప్రతి ఒక్కరు కూడా ఓటు కల్పించడం జరిగింది. ఎందుకంటే మహిళలు కావచ్చు, పురుషులు కావచ్చు, ప్రతి ఒక్కరికి. రోడ్డుకు అవతల ఒక షాప్ ఓపెన్ చేసింది, ఒక షాప్ ఏమో క్లోజ్ చేస్తుంది. టెక్నికల్గా అది రంగారెడ్డి డిస్టిక్, ఇది హైదరాబాద్ డిస్టిక్. ఒకవేళ అక్కడ షాప్ ఓపెన్ చేస్తుంటే ఓటర్లను ప్రభావితం చేసే విధంగా అక్కడ ఏం జరుగుతలేదా? మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఇప్పుడు తాగే వాళ్ళు ఉంటే వాళ్ళు తాగుతారు సార్, మనకు అనవసరమైన విషయం. ఎందుకంటే ఓటు వేయాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా సాంప్రదాయబద్ధంగా ఓటు వేస్తారు. ఎందుకంటే తాగడం అనేది మనిషి యొక్క అంతర్గత విషయం, అది బహిర్గత విషయం కాదు అది. ఎందుకంటే మనిషి తాగడం అనేది అతని యొక్క లోపం, అది అవునా కదా? ఎందుకంటే ఇప్పుడు తాగాలని మనిషి ఫిక్స్ అయిపోయినప్పుడు అతని వాస్తవంగా చెప్పాలంటే అతని అంతర్గత విషయం, అది తాగొద్దు అని చెప్పినప్పుడు వినాలి అంతే. బహిర్గత విషయం అనేది మనకు తెలియదు ఆ విషయం, అవునా కదా? ఎస్ సార్, నో సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చాలామంది చెప్తున్న పరిస్థితి ఏంటంటే తాగడం అనేది చాలా వ్యక్తిగత విషయం అని చెప్తున్నా, బట్ ఓటర్లను ప్రభావితం చేసే విధంగా అయితే ఉంది. ఖచ్చితంగా ఇప్పటికే అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ చాలా వరకు మద్యం కానీ లేకపోతే నగదు కానీ పంపిణీ చేస్తుంది. బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికప్పుడు ఆరోపిస్తుంది బీఆర్ఎస్ పార్టీ మీద దాడులు జరుగుతున్నాయని చెప్పేసి. బీఆర్ఎస్ పార్టీ పక్కన చెప్తుంటే కేవలం జస్ట్ ఒక రోడ్డుకి యువతల షాప్ ఒకటి క్లోజ్ చేస్తుంటే అవతల ఒక షాప్ మాత్రం ఓపెన్ చేసి ఉండడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఇప్పుడు ఒకటి క్లోజ్ చేసింది, ఒకటి ఓపెన్ చేసింది కదా, ఎట్లా? ఇప్పుడు రంగారెడ్డి ఇది సంగారెడ్డికి వస్తుంది, రంగారెడ్డి ఇది హైదరాబాద్కి వస్తుంది. అలాంటప్పుడు అది ఇది ఇప్పుడు ఎలక్షన్ మొత్తం ఇన్నే నడుస్తున్నాయి బోడమండకే. ఇది మొత్తం జూన్స్ బోడమండనే కదా. ఈ బుడబండల మొత్తంకి బంద్ చేయాలి. బంద్ చేస్తేనే ఏదైనా ఉంటుంది, ఏది లేని ఏది వస్తుంది కదా. ఒక 10 ఫీట్ల దారి అవతలకు ఉంటుందా అండి? చెప్పండి సార్. ఒక షాప్ ఏమో ఓపెన్ ఉంది, ఒక షాప్ ఏమో క్లోజ్ ఉంది. ఆపోజిట్, డెడ్ ఆపోజిట్, జస్ట్ 50 మీటర్స్ దూరం. రోడ్డుకి అవతల వైపు ఒకటి, ఒక యువతల వైపు ఒకటి. వాళ్ళు అడుగుతూనేమో అది రంగారెడ్డికి వస్తుంది, మాకు సంబంధం వాళ్ళు చెప్తున్నారు. ఏం చెప్తారు మీరు? సార్ అది కరెక్ట్ కాదని సార్. ఇప్పుడు ఇక్కడ పక్కన ఎలక్షన్ అవుతున్నాయి, మరి ఈ ప్రాంతంలో మనం వ్యవస్థితంగా ఉండకుండా గొడవలు జరగకుండా ఉంటే అది కూడా బంద్ చేయాలి సార్. 10 అడుగుల దూరంలో అది ఉంది, 15 అడుగులో ఇది ఉంది. ఇది బంద్ ఉంది, అది ఓపెన్ ఉంది. ఇది బంద్ చేసి ప్రయోజనం ఏంటి? తాగే వాళ్ళు అక్కడికి పోయి తెచ్చుకొని తాగుతున్నారు కదా సార్.
మరి గొడవలు జరగడానికి మంచి అవకాశమే కదా. పక్కనే బూత్లు ఉన్నాయి, 1, 2, 3. బూత్ నెంబర్ 360 ఉంది, బూత్ నెంబర్ 377 ఉంది, బూత్ నెంబర్ 338 ఉంది పక్కనే. మరి ఇలాంటప్పుడు ఈ వైన్ షాప్ కూడా అది కూడా బంద్ చేస్తే బాగుండేదేమో, గొడవలు లేకుండా కూడా బాగుంటుంది. గొడవలు జరగడానికి అవకాశం ఎక్కువ ఉంది కదా సార్. ఇక్కడ పక్కన 10 అడుగుల దూరంలో ఓపెన్ ఉంది, 10 అడుగుల పక్కన బంద్ ఉంది. లామెన్ చేయడం ఓటర్లను ప్రభావితం చేసేది ఏమన్నా ఉంటుందా? ఎందుకంటే మద్యం షాప్ కూడా ఓపెన్ ఉండదు. ఖచ్చితంగా 100% ఓటర్లు ప్రభావం చేసే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు చాలామంది వ్యసనాలకు బానిసలు, వాళ్ళకి వ్యసనాలకు ఏదైనా అవకాశం కల్పించి తద్వారా ఏమన్నా ఫలితాలు పొందే అవకాశం ఉంది కదా. ఖచ్చితంగా అది కూడా బంద్ చేస్తే బాగుంటుందని మా అభిప్రాయం సార్. ఇది మరి ఎలక్షన్ కమిషన్ చూసుకోవట్లేదా? ఇంత డెడ్ ఆపోజిట్ అంటే టెక్నికల్గానే వాళ్ళు చెప్పేదేమో అది రంగారెడ్డి కిందకి వస్తుంది, మేము ఎందుకు ఒక రోజు లాస్ కావాలి, లక్షలు మేము లైసెన్స్ ఫీజులు కడుతున్నామని చెప్పి షాప్ వాళ్ళు చెప్తున్న పరిస్థితి, మీడియా ముందు కూడా మాట్లాడిన పరిస్థితి. మరి ఎందుకు, మరి వాళ్ళకి ఏం చెప్తారు? ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ గారు చెప్పేదంటే రూల్స్ అండి, అది రంగారెడ్డి హైదరాబాద్ అంటే ఎలక్షన్ కమిషన్ ఎవరైనా కూడా శాంతి భద్రతల దృష్ట్యా తీసుకోవాల్సిన నిర్ణయాలు ఉంటాయి సార్. దాని ప్రకారం నిర్ణయాలు తీసుకోవాలి. ప్రజలకు ఓటర్లకి ప్రభావితం చేసి 100%గా చేయొచ్చు ఇక్కడ. ఎందుకంటే కనీసం ఒక్క సందు అవతలు కూడా కాదు, 10 అడుగుల దూరంలోనే అది ఓపెన్ ఉంది. అక్కడికి వెళ్ళి తాగుతున్నారు, పోలింగ్ బూత్కు వెళ్తున్నారు. లాభం ఏంది అక్కడ ఓపెన్ చేసి? అది కూడా బంద్ చేస్తే ప్రజలకు కొంచెం సౌకర్యం ఉంటుంది, సామాన్య మానవుడికి వాడి ఆ ఓటు హక్కు వినియోగించుకోవడానికి బాగుంటుంది. ఖచ్చితంగా నా వెనకాలన్న ఇదైతే ఇదంతా బోరబండ కిందకి వస్తుందని చెప్పి చెప్తున్న పరిస్థితి. టెక్నికల్గా అది రంగారెడ్డి డిస్టిక్ వచ్చినా కూడా చాలా వరకు ఈ డివిజన్లో బోరబండ డివిజన్ సంబంధించి దీన్ని ఆనుకునే చాలా వరకు బూతులు ఉన్నాయని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో ఓటర్లని ప్రభావితం చేసే విధంగా కూడా చాలా రకాలుగా పార్టీలు ఇక్కడ ప్రయత్నం చేస్తుంటాయి. సో శాంతి భద్రతలు, ఎందుకంటే ముఖ్యంగా తాగిన వాళ్ళు శాంతి భద్రతల సమస్య తలెత్తుతుంది. లేకపోతే అందుకే కదా మద్యం షాపులు బంద్ చేసేది. ఎలక్షన్లు ఉండడం వల్ల, ఎలక్షన్లు ఉన్న రోజు మద్యం షాపులు బంద్ చేయడానికి మెయిన్ రీజనే తాగిన తర్వాత గొడవలు అయితే అన్న ఉద్దేశంతోనే మద్యం షాపులు బంద్ చేస్తారు. బట్ 10 అడుగుల డిస్టెన్స్ దూరంలోనే ఒక షాపు క్లోజ్ చేసి ఒక షాపు తెరిచి ఉండడంతో సో ఇప్పుడు గొడవలు కావా, మరి పోలీసులు ఏం చేస్తున్నట్టు, ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తున్నట్టు స్థానికులు అయితే ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఖచ్చితంగా ఇది ఓటర్లని మభ్యపెట్టడానికి కూడా వాళ్లకు పార్టీలకు మంచిగా పనిచేస్తుందని చెప్పి చెప్తున్న పరిస్థితి. ఇలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా, సరే టెక్నికల్ రీజన్స్ ఏమన్నా ఉన్నా కూడా ఒకటే డివిజన్లో ఉన్నాయి కాబట్టి, బోరబండ డివిజన్ ఇదంతా టెక్నికల్గా అది రంగారెడ్డి డిస్టిక్ అయినా కూడా సో రోడ్డుకు అవతల యువతల ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా అధికారులు దీనిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి స్థానికులు కోరుతున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్, తొలి వెలుగు కోసం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.